మండుటెండల్లో దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షం ముంచెత్తింది. తెల్లవారుజామున ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో ఈదురుగాలులతో కుండపోత వర్షం కురిసింది. ఈ వర్షంతో వేసవి నుంచి ఢిల్లీ వాసులకు కాస్త ఉపశమనం లభించినప్పటికీ రోజువారీ పనులకు ఆటంకం కలిగింది. పలు లోతట్టు ప్రాంతాలు జలమయమవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. వర్షాల కారణంగా ఢిల్లీ ఎయిర్పోర్ట్లో విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. దాదాపు 100 విమానాలు ఆలస్యంగా నడుస్తుండగా మరో 40 విమానాలకు దారి మళ్లించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే దీంతో ప్రయాణికులకు ఎయిర్పోర్ట్ అడ్వైజరీ జారీ చేసింది. అటు ఎయిర్ ఇండియా ఇటు ఇండిగో కూడా ప్రయాణికులకు అలర్టులు పంపించాయి. తాజా అప్డేట్స్లను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని సూచించాయి. రానున్న కొన్ని గంటల్లో ఢిల్లీలో ఉరుములు మెరుపులతో కూడిన అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉండడంతో రెడ్ అలర్ట్ జారీ చేసింది. గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. ఇప్పటికే లజ్పత్ నగర్, ఆర్కేపురం, ద్వారకా తదితర ప్రాంతాల్లో నీరు నిలిచింది. అటు ద్వారకాలో భారీ వర్షంతో ఒక చెట్టు ఇంటిపై కూలింది. ఈ ప్రమాదంలో 4 మృతి చెందారు. మృతుల్లో మహిళ, 3 చిన్నారులున్నారు. మండుటెండల్లో దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షం ముంచెత్తింది. తెల్లవారుజామున ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో ఈదురుగాలులతో కూడిన కుండపోత వాన కురిసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, ఢిల్లీలోని ద్వారకాలో భారీ వర్షం కురిసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కసారిగా భారీ వర్షాలతో ఢిల్లీ మొత్తం కూడా అతలాకుతలమైపోయింది. దాదాపు గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పేసి ముందే ఐఎండీ హెచ్చరికలు జారీ చేసినప్పుడు అందుకు అనుగుణంగానే భారీ వర్షాలతో తోడు 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో పలు ప్రాంతాల్లో జలమయమైపోయినాయి. అంతేకాకుండా పలు ప్రాంతాల్లో ఇప్పటికే రాళ్లవాన కురిసినట్టు కూడా ఐఎండీ వాతావరణ శాఖ రిపోర్ట్ నిర్దేశించింది. అంటే ఢిల్లీకి సంబంధించి ఎన్సీఆర్ లో ప్రత్యేకంగా ఈ తెల్లవారుజామున 5:30 నుంచి 5:50 మధ్య అత్యధికంగా గంటకు 78 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఈ ప్రచండ గాలులకు పూర్తిగా అస్తవ్యస్తం అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఢిల్లీ జనజీవనం స్తంభించిపోయింది. వడగళ్లతో భీకర వాతావరణం కారణంగా చాలా చోట్ల ఇప్పటికే జలమయమైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రతికూల వాతావరణం వల్ల దాదాపు ఢిల్లీ ఎయిర్పోర్ట్ అంటే దేశ రాజధాని ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్లాల్సిన 40 పైగా విమానాలు ఇప్పటికే దారి మళ్లించాల్సిన వస్తుందని చెప్పేసి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చెప్పింది. 100కు పైగా విమానాలు రాకపోకలు ఆలస్యమయ్యాయని కూడా విమానాశ్రయ వర్గాలు చెప్తున్నాయి. అంతేకాకుండా ఢిల్లీ మీదుగా దట్టమైన మేఘాలు కుమ్ముకోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి కూడా ఆ విమాన ఏవియేషన్ అధికారులు చెప్తున్నారు. గంటకు 74 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్న నేపథ్యంలో పాలెం ఏదైతే పొడి వాతావరణం ఏర్పడిందని చెప్పేసి కూడా చెప్పింది. అంతేకాకుండా ప్రగతి మైదానం వద్ద ఉదయం 5 గంటల నుంచి 5:50 నిమిషాల వరకు దాదాపు 20 నిమిషాల వ్యవధిలో అతిపెద్ద భీకరమైన వర్షం కురవడం వల్ల చాలా చోట్ల నీరంతా స్తంభించింది. అంతేకాకుండా ఏదైతే ద్వారకా కావచ్చు, ఇటు సెక్టార్ 2 కావచ్చు, 3 కావచ్చు, నయా ఢిల్లీతో పాటు ఎన్సీఆర్ లో చాలా చోట్ల ఇళ్లలోకి నీరు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే చెట్టు భారీ వృక్షం పోవడంతో ఒకే ఇంట్లోకి సంబంధించిన 4 మృతి చెందినట్టు కూడా ఇప్పటికే తెలుస్తుంది. ఇటు ఉదయం 8 గంటల వరకు కూడా 8:30 వరకు కూడా రెడ్ అలర్ట్ కొనసాగుతుందని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆకస్మిక వర్షం కారణంగా లజ్పత్ నగర్, ఆర్కేపురం, ద్వారకా వంటి అనేక కీలక ప్రాంతాలన్నీ కూడా వీటితో మునిగిపోయాయి. దీంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలిగింది. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రయాణికులు తమ విమాన సర్వీసులను ప్రధానంగా దేశ రాజధాని ఢిల్లీకి ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున విమాన సర్వీసులు నడుస్తాయి. అందుకు అనుగుణంగా వాతావరణం లేకపోవడం వల్ల మీరు ప్రయాణాలు వాయిదా వేసుకోమని చెప్పేసి కూడా ఈ ఎయిర్ ఇండియాతో పాటు ఇండిగో సంస్థలు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశాయి. వాతావరణం కుదిరిపోయే వరకు కూడా ప్రజలు ఇళ్లలోనే ఉండాలని చెప్పేసి కూడా అటు ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాకుండా కిటికీలు మూసి ఉంచాలి, ప్రయాణాలు మానుకోవాలని చెప్పేసి కూడా చెప్పింది. ఎందుకంటే భీకరమైన గాలులు, భీకరమైన వాన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా ఇప్పటికే ఢిల్లీ వాతావరణ శాఖ చెప్పింది. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో వడగళ్ల వానతో పలు కార్లు కూడా దోషం తెలుస్తుంది. ఇతర ప్రాంతాలకు వెళ్ళి అంటే ఢిల్లీ నుంచి ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశానికి వెళ్లే విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఇప్పటికే పలు చోట్ల పలు రాష్ట్రాల నుంచి వచ్చే విమానాలు కావచ్చు, పలు రాష్ట్రాలకు వెళ్లే విమానాలకు సంబంధించి రూట్ ను కూడా డైవర్ట్ చేసినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ప్రధానంగా
బీజేపీ ప్రభుత్వంపై లిప్పు జరిగింది. ఏదైతే 3 నెలల బీజేపీ ప్రభుత్వం ఏదైతే చేసిన ఘనకార్యంగా వారంతా కూడా చెప్తున్నారు. 3 నెలల ప్రభుత్వం వచ్చి ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో ఇవాళ ఈ వాహనాలకు మొత్తం అంతా కూడా ఢిల్లీ అంతా కూడా మునిగిపోయిన పరిస్థితి అని చెప్పేసి కూడా స్వయంగా ముఖ్యమంత్రి పైన మండిపడుతున్నారు. చాలా చోట్ల చెరువులను తలపించేలా ఢిల్లీ ప్రాంతాలు అన్న ఢిల్లీ కూడా జలమైన దుస్థితి ఉందని చెప్పేసి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ చెప్తుంది. ఇటు బీజేపీ ప్రభుత్వం మేము అన్ని కూడా క్లియర్ చేస్తున్నాము. కేంద్ర ప్రభుత్వ సహాయకారం, ఇటు ఢిల్లీ ప్రభుత్వం 2 సహాయకారాలతో ఎలాంటి ఇబ్బంది పెంచకుండా ఢిల్లీ వాసులకు మేము ఎప్పటికప్పుడు వాటర్ ను క్లియర్ చేస్తున్నాం. ఎక్కడైతే ఫెసిలిటీ పద్ధతి అవన్నీ కూడా తొలగిస్తున్నాం. కరెంటుకు అంతరాయం జరిగింది, కరెంటు పునరుద్ధరణ పనులు కూడా వేగంగానే చేస్తున్నామని చెప్పేసి ఢిల్లీ ప్రభుత్వం చెప్తుంది. ఏదేమైనప్పటికీ ఇటు విమాన రాకపోకలతో పాటు ఢిల్లీలోని ఆ ప్రయాణికులంతా కూడా అంటే ఢిల్లీకి వచ్చిపోయేవారంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీలో జనజీవనం అంతా కూడా అస్తవ్యస్తమైంది. కానీ ఒక్కసారిగా అదే పెద్ద ఎత్తున హీట్ వేవ్స్ ఉన్న నేపథ్యంలో ఈ వాహనతో కొంత ఉపశమనం లభించిందని చెప్పేసి మాత్రం ఢిల్లీ వాసులు చెప్పుకుంటున్నారు. కుమార్, అయితే లిబిల్ ఢిల్లీలో రానున్న కొన్ని గంటల్లో భారీ వర్షం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారు? ఇప్పటికే ఢిల్లీ వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుంది. ఒక్కసారి కురిసిన ఈ వర్షానికి ఇప్పటికే ఢిల్లీ అంతా కూడా అతలాకుతలమైన నేపథ్యంలో ప్రత్యేకంగా వారు అబ్జర్వ్ చేస్తున్నారు. ఎవరైతే ప్రజలు ఉంటారో ఢిల్లీ వాళ్ళందరికీ కూడా హెచ్చరికలు జారీ చేశారు. మీరంతా కూడా బయటకు రావద్దు. ఈ ప్రచండ వాహనాల నేపథ్యంలో ఈ గాలులు భీకరంగా వీస్తున్నాయి. 74 కిలోమీటర్ల నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి కనుక మీరంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఢిల్లీ వార్తలకు హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాకుండా వాతావరణ శాఖకు ఇచ్చే నివేదిక ఆధారంగా ఎప్పటికప్పుడు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చెప్పేసి కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేఖా గుప్తా కూడా ప్రకటించి ఢిల్లీలోని బీజేపీ మంత్రులంతా కూడా సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు. ఇప్పటికే గన్నుల్లో తిరుగుతున్న పరిస్థితి ఉంది. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం తీవ్ర ఆరోపణలు చేస్తుంది. బీజేపీ ప్రభుత్వం ఘనకార్యంగా ఇదంతా చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపణలు చేస్తుంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ లిబిల్.